సదాశివ సదాస్మరామి అంటూ శివరాత్రి ముందు మనం కూడా ఆ శివుని స్మరించుకుంటూ ఆయన విషయాలను తెలుసుకుందాం. తలచినదే తడవుగా వశమయ్యే భక్త సులభుడు సదాశివుడు, సత్యస్వరూపుడు, వినయమూర్తి. భక్తుడు శయనించి కీర్తిస్తే కూర్చుని వింటాడు, భక్తుడు కూర్చొని ఆలపిస్తే నిలబడి వింటాడు, నిలుచుని గానం చేస్తే ఆనంద తాండవం చేస్తాడు అని శంకర భగవత్పాదులు శివతత్వాన్ని ఆవిష్కరించారు. మనకన్నా ఇప్పుడు ముందే ఉంటాడనమాట. కొంచెం ఆయన మనం చేసేవన్నీ విని ఆనందించడానికి. భగవానుడికి భక్తుల పట్ల అంత వినయ విధేయతలు ఉంటే ఆయన దయాలబ్ధులు, దైవం పట్ల మరింత ఆయన దయాలబ్ధులు అంటే ఆయన దయ పొందాల్సిన వాళ్ళు ఇంకెంత విన విధేయతలతో ఉండాలి భక్తులు అన్నది అంతరార్థంగా చెబుతారనమాట. ఆయనే భక్తుల కోసం అంత తహతహలాడుతుంటే మనం ఇంకెంత తహతహలాడాలి, ఆయన కోసం ఎంత వినయంగా ఉండాలి అని. అచంచల భక్తితో శివనామస్మరణ చేస్తే భవభయ బాధలన్నీ తొలగిపోతాయని శాస్త్ర పురాణ వాక్కు. శివ 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 ఎనరాదా, భవభయ బాధలను అణుచుకోరాదా అని త్యాగరాజ స్వామి కీర్తించారు. శివ 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 ఎనరాదా, భవభయ బాధలను అణుచుకోరాదా అంటూ త్యాగరాజ కీర్తన కూడా ఉంది. ఇక ముక్కోటి దేవతలలో సనాథుడు ఈయన. భక్త శంకరుడు, భోళాశంకరుడు, భవరోగాలు నయం చేసే వైద్యుడు, సమస్త చరాచర జగత్తుకు విశ్వనాథుడు. సర్వం శివమయం జగత్, అంతా శివస్వరూపమే అన్నారు. శివుడు అందరివాడు. బ్రహ్మ, విష్ణు, దేవేంద్రాది దేవతలే కాదు, హిరణ్యకశిప, రావణ, బాణాసుర, బ్రహ్మాసుర, దానవ శ్రేష్ఠులు, వాలి వంటి వానర ప్రముఖులు, సమస్త ఋషులు, ఆదిశంకరాచార్యుల వంటి జగద్గురువులు, కన్నప్ప లాంటి భక్తులు ఆయనను అర్చించి తరించిన వారే. క్షీరసాగర మథన వేళ లోక సంరక్షణార్థం హాలాహల స్వీకరణతో గరళ కంఠుడిగా ప్రశస్తి పొందిన పరమశివుడిని వేదాలు మహాదేవుడు, మహేశుడు, దేవదేవుడు, అసుతోషుడు అని కీర్తించాయి. పురాణాలే కాదు, పురాతనమైన వేదాల కంటే ముందు నుంచి భారత ఉపఖండంలో శివారాధన ఉంది. మధ్యప్రదేశ్లోని భీమ్ బెట్కా గుహలలోని కుడ్య చిత్రాలను ఆనాటి శివారాధనకు నిదర్శనంగా చెబుతారు. వేదవాంగ్మయం ఆయనను రుద్రుడిగా ప్రస్తుతించింది. ఋగ్వేదంలో మొదటిసారిగా శివనామం కనిపిస్తుంది. త్రిమూర్తులు సృష్టి స్థితి లయకారకులని పురాణాలు చెబుతున్నా ఆ మూడింటి కారకుడు శివుడేనని శైవమతం పేర్కొంది. శం నిత్యం సుఖమానందమికార పురుష స్మృత పరాపకార శక్తిరమృతం మేళనం శివముచ్యుతే. శకార ఇకార వకారాలు కలయిక శివుడు. శకారము ఇకారము వకారము ఉన్నాయి శివలో. శ అంటే నిత్యం, సుఖం, ఆనందం. ఇకారం అంటే పరమ పురుషుడు. వకారం అంటే అమృతపరమైన శక్తి అని అర్థం అన్నమాట. అమృత సమానమైన పరమానంద సుఖాన్ని, దివ్యశక్తిని ప్రసాదించే పురుషుడిని శివుడు అని వ్యవహరిస్తారు. సంసారం అనే రోగానికి శివనామం పరమ ఔషధం. శివుడే సత్యం, శివం సుందరం అని వర్ణించారు జ్ఞానులు. సత్యము, శివము, సుందరం ఆయనే. ఆయన సత్యస్వరూపుడు, మంగళకారుడు, సుందర రూపుడు, శుభకరుడు, కళ్యాణకారకుడు. ఆయనకు శంకరుడు, శంభుడు, త్రినేత్రుడు, రుద్రుడు, మహేశ్వరుడు, హరుడు, మహదేవుడు, నటరాజు లాంటి సహస్రాధిక పేర్లున్న శివ లేక శివయ్య అనేది మహిమాన్వితం. భక్తకోటికి అత్యంత ప్రియమైనది. విద్యలు అన్నిటిలోనూ వేదం గొప్పది. వేదాలన్నిటిలోనూ సంహిత కాండలోని నమక చమక మంత్రాలతో కూడిన రుద్రం, అందులోనూ ఓం నమ శివాయ్ అనే పంచాక్షరి మిన్న అయినటువంటిది. దానిని పలుకలేకపోతే అందులోని 2 అక్షరాలు శివ మరింత గొప్పది అని శాస్త్రవచనం. శివం అనే పదానికి మోక్షం,
మంగళం, శుభం, శ్రేయస్సు, భద్రం, కళ్యాణం అనే అర్థాలు ఉన్నాయి. మహాపాతక విచ్ఛింతై శివ ఇత్యక్షరద్వయం అలం నమస్క్రియా యుక్తో ముక్తయే పరికల్పతే. అంటే శివ అనే 2 అక్షరాలు మహాపాతకాలను నాశనం చేయగలిగిన సామర్థ్యం కలవి. శివశబ్దానికి నమః అంటే త్యాగం, ప్రణతి, శరణాగతి, సనాతం అనే అర్థాలు కూడా ఉన్నాయి. ఈ నమః అని జోడించి శివకు నమః అని అంటే శివాయ నమః అంటాం కదా అని జోడించి కనుక ఉచ్చరిస్తే అది మోక్షాన్ని ప్రసాదిస్తుంది. నమశివాయ, శివాయ నమః లేకపోతే నమశివాయ సరైంది. నమశివాయ ప్రాణ పంచాక్షరి రుద్రాధ్యాయం అభివర్ణించింది. నమశివాయ అంటే పంచాక్షరి మంత్రం కదా, దానికి ఓం కూడా చేరుస్తారు. అన్ని మంత్రాలకు ఓం చేర్చే ఇది ప్రణామం కాబట్టి. నమశివాయ ప్రాణ పంచాక్షరిగా రుద్రాధ్యాయం అభివర్ణించింది. పంచాక్షరిలోని బీజాక్షరాలను పంచభూతాలకు ప్రతీకలుగా చెబుతారు. మనసు, వాక్కు, కర్మ, బుద్ధి, చైతన్యాలకు ఇవి సంకేతాలు. నాదం, మంత్రం, శుభం, వాక్కు, యజ్ఞాల మేలు కలయిక శివ పంచాక్షరి వైభవం. మాఘ కృష్ణ చతుర్దశ్యామాదిదేవో మహానిశి శివలింగత్వయోద్భూత కోటి సూర్య సమప్రభ తత్కాల వ్యాపిని గ్రాహ్య శివరాత్రి వ్రతే తిథి. అంటే మాఘకృష్ణ చతుర్దశి నాటి నిశిరాత్రిని సమయంలో ఆదిదేవుడు శివుడు కోటి సూర్యులతో సమానమైన కాంతితో లింగస్వరూపంగా ఆవిర్భవించాడు. ఆ రాత్రి మహాశివరాత్రి పరమశివునికి ఎంతో ప్రధానమైన పర్వదినం. ఈ పర్వదినాన్ని శివపురాణం శివధర్మ వృద్ధి కాలం అని అభివర్ణించింది. శివనామ స్మరణ, మంత్రజపం, అర్చన, అభిషేకం, సంకీర్తన, ధ్యానం, శివలీలా కథా శ్రవణం, భస్మ రుద్రాక్ష ధారణ శివధర్మాలుగా ప్రతీతి. వీటిలో ఏ ఒక్కటి పాటించినా అత్యధిక ఫలం ప్రాప్తిస్తుంది అని పూర్వగాథలు చెబుతున్నాయి. దక్షిణాన రామేశ్వరం నుంచి ఉత్తరాన కేదారేశ్వరం, పంచరామాలు, జ్యోతిర్లింగాలు, ఆసేతు, హిమాచలం శైవాలయాలు శివనామ స్మరణతో మారుమోగుతాయి. ధార్మిక జాగరణతో భక్తలోకం పునీతమవుతుంది. ఆనాటి రాత్రి ఉపవసించడం వల్ల రజోగుణము, జాగరణ వల్ల తమోగుణము, పూజతో సత్వగుణము పెరుగుతాయి. మహాశివరాత్రి నాడు అహోరాత్రాలు ఉపవాసం ఉండి ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని పార్వతీపతిని త్రికరణ శుద్ధిగా ఆరాధిస్తే శివలోక ప్రాప్తి తథ్యం అంటారు. ఉపవాసం అంటే నిరాహారం కాదు. ఉప అంటే సమీపం, దగ్గర అంటే వాస అంటే నివసించడం, అంటే ఉండడం, అంటే మన మనసును బుద్ధిని ఈశ్వరుని సమీపంగా ఉంచటం, అంటే ఆయనకు అర్పించడం. మన మనసును బుద్ధిని ఆయనకు అర్పించి ఉంచడం, భగవంతుడిని నిరంతరం మనసులో నిలుపుకోవడమే ఉపవాసం. నిత్య, పక్ష, మాస శివరాత్రి అని 3 పర్వదినాలు ఉన్నా మహాశివరాత్రికి మరింత విశిష్టత ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి. శివప్రియాతు దుపాసనార్థ రాత్రి శివరాత్రి అంటే శివునికి ప్రియమైన శివారాధనకు ఉత్కృష్టమైన రాత్రే శివరాత్రి అని స్కాంద పురాణం పేర్కొంటోంది. శివరాత్రి మహోరాత్రం నిరాహారో జితేంద్రియ అర్చయేద్వా యథాన్యాయం యథా బలమ పంచక యత్ఫలం మహాపూజయాం వర్షమేక నిరంతరం తత్ఫలం లభతే సద్య శివరాత్రౌ మదర్భనాత్ అని. అంటే ఇంద్రియ నిగ్రహాన్ని పాటిస్తూ శివరాత్రి నాడు ఉపవాస దీక్షతో శివలింగాన్ని పూజిస్తే పరమేశ్వరుడిని ఏడాది పాటు పూజించినంత ఫలం కలుగుతుందని ఆర్యోక్తి. విష్ణువు అలంకార ప్రియుడు కాగా శివుడు అభిషేక ప్రియుడు. అభిషేకం అంటే శివలింగంపై పాలు నీళ్లు పోయడం అని సాధారణ భావన. మన మనసును యోగంతో లగ్నం చేయడమే నిజమైన అభిషేకం. అంటే శివుని మన మనసులో నిలుపుకోవాలన్నమాట.
అదే నిజమైన అభిషేకం అంటారు పెద్దలు. అంటే సర్వసమర్పణ అని అర్థం. నీ దయతో సిద్ధించిన ఈ జన్మను చరితార్థం చేసుకునేందుకు యత్నించే దాసాను దాసుడను అనే భావనతో తనను తాను అంకితం చేసుకోవడం, శరణాగతి కోరడం, చెంబుడు శుద్ధోదకాన్ని లింగాకృతిపై పోసి చిటుకుడి భస్మాన్ని చల్లే సామాన్యులను మహన్యాసపూర్వక నమక చమకాదులతో ఏకాదశి రుద్రాభిషేకాలు, పంచామృత అభిషేకాలు నిర్వహించే అసామాన్యులను ఏకరీతిన కరుణిస్తాడని విశ్వాసం. నిజానికి జ్ఞానం విచక్షణతో ఆలోచించడమే అభిషేకం అని చెబుతారు. అభిషేకం అంటే ఏంటి? జ్ఞానము విచక్షణతో ఆలోచించడము అన్నమాట. ఆత్మను పరమాత్మతో అనుసంధానించినప్పుడు ఆత్మ ప్రక్షాళన జరుగుతుంది. భక్తజన సులభుడు శివుడు భక్తుల ఉపాసన సౌలభ్యం నిమిత్తం లింగ రూపంలో ఆవిర్భవించాడని, ఆ రూపంలో నిర్గుణ స్వభావాన్ని లోకానికి అందించాడని పురాణ వాక్కు. నిరాకారుడైన ఆయన తనకు తాను రూపాన్ని సృష్టించుకున్నాడు. మరో కథనం ప్రకారం తమలో ఎవరు అధికులమని బ్రహ్మ విష్ణువుల మధ్య ఒకసారి వాగ్వాదం చోటు చేసుకుంటే వాదన ముదిరి ప్రళయానికి దారితీసింది. ఈశ్వరుడు తేజోమూర్తిగా వారి మధ్య ఉద్భవించి జ్ఞానోపదేశం చేశాడు. శివేతి చ శివం యస్య వాచి ప్రవర్తతే కోటి జన్మార్జితం పాపం తస్యం నశ్యతి నిశ్చితం. అంటే మంగళప్రదమైన శివనామాన్ని నిత్యం స్మరించే వారి సమస్త పాపాలు హరిస్తాయి. శివలింగాన్ని ఒక్కసారైనా పూజించిన వాడు అనేక కల్పాల వరకు స్వర్గ సుఖాలను అనుభవిస్తాడు. శివలింగార్చన వల్ల మానవులు పుత్ర మిత్ర కళత్ర శ్రేష్టత్వ జ్ఞాన ముక్తులను పొందగలుగుతారు. శివనామ ఉచ్చారణతో దేహాన్ని త్యజించేవారు అనేక జన్మల పాపాల నుంచి మోక్షం పొందుతారు అని శ్రీకృష్ణ భగవానుడు శంకరుతును అన్నట్లు బ్రహ్మవైవర్త పురాణం చెబుతోంది. పరమేశ్వరుడు భక్తుల హృదయ దీపమై వెలిగే పరంజ్యోతి అని జగద్గురు ఆదిశంకరులను స్మరించారు, స్తుతించారు. సర్వం దుఃఖమైన భౌతిక ప్రపంచంలో ముక్తి ఒక్కటే శాశ్వత ఆనందమని, భక్తి ప్రపత్తి శరణాగతి అనే 3 మార్గాలను ప్రతిపాదించారు. శివాశ్రయం ద్వారానే ముక్తి సులభ సాధ్యమంటూ ముక్తి మార్గానికి భక్తికి మించిన సాధనం లేదని విశ్వసించారు. సామీప్య సారూప్య సాయుధ్యంతో శంకర కరుణకు పాత్రులు కావచ్చని. అంటే సామీప్యం అంటే కైలాసానికి వెళ్ళటం, కైలాసం దగ్గరలో ఉండటం సామీప్య ముక్తి, సామీప్య ముక్తి. సారూప్యం అంటే ఆయన రూపం లోపలికి, సాయుధ్యం అంటే ఆయనలో కలిసిపోవడం. సామీప్య సారూప్య సాయుధ్యంతో శంకర కరుణకు పాత్రులు కావచ్చని శివానంద లహరిలో పేర్కొన్నారు. సకల దేవతా పూజా విధానాలను స్తోత్రాలను లోకానికి అందించిన శంకర భగవత్పాదులు మానస పూజకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. సర్వం శివమయం అనే ఎరుకే మానవ పూజ. అంతటా ఆవరించి ఉన్న పూర్ణత్వానికి శివత్వం అని పేరు. అది అనంతం. శివస్తోత్రం వేదసారం. శివుడి త్రినేత్రాలను సూర్య చంద్రులు అగ్నిగా వర్ణిస్తారు. ప్రకృతి పురుషులు అభేదమని చెప్పేందుకే శివుడు అర్ధనారీశ్వరుడు అయ్యాడు. యోగ విద్యను మొదట పార్వతికి బోధించి స్త్రీలకు బ్రహ్మ విద్యోపదేశానికి మార్గదర్శి అయ్యారు. యోగ సంప్రదాయంలో ఆయనను దేవుడిగా కంటే ఆది గురువుగా ఆరాధిస్తారు, అర్చిస్తారు. లోక శ్రేయస్సు కోసం కష్టాలను ఇష్టంగా భరించడం, ఆనందంగా స్వీకరించడం శంకర తత్వం. మరి అందుకే లోకరక్షణ కోసమే ఆయన గరళాన్ని మింగారు. అలాగే మనం కూడా లోక కళ్యాణం కోసం మీరు కూడా చేయమని ఆయన మనకు సందేశం ఇచ్చారన్నమాట. క్షీరసాగర మదనవేళ ఆవిర్భవించిన హాలాహలాన్ని గరళంలో నిలపడమే అందుకు ప్రథమ ఉదాహరణ. విషయ వాంఛలను త్యజించి అతి సామాన్య జీవితాన్ని గడిపే మహనీయుడు ఆయన. అందుకనే శివుడు అభిషేకంతో సరిపోతుంది ఆయనకి. విష్ణువుకి అయితే అలంకారాలు అన్ని రకాల అలంకారాలు చేస్తారు. కాబట్టి అతి సామాన్య జీవితాన్ని గడిపే మహనీయుడు అన్నమాట ఈయన. విషయవాంఛలను త్యజించి ఎంత శాంతమూర్తో అంత ఉగ్ర ప్రకృతి కలవాడు కూడా ఈయన. ఆయన కోపాగ్ని జ్వాలలు, త్రినేత్ర విసిక జ్వాలల్లో
లోకాన్నే దహించే శక్తి ఉంది. అయినా దానిని వృధా చేయని భక్తుల పాలిట కొంగు బంగారం. కల్పవృక్షం వేల సంవత్సరాలుగా శివరాత్రిని జరుపుకుంటూ ఉపవాసాలు చేస్తూ, అంటే ఆయన భక్తుల పాలిట కొంగు బంగారం, అలాగే కల్పవృక్షం అని కూడా చెప్పారన్నమాట. ఇక వేల సంవత్సరాలుగా శివరాత్రిని జరుపుకుంటూ ఉపవాసాలు చేస్తూ జాగరణ ఉంటూనే ఉన్నారు అందరూ, చాలామంది. ఆదిదేవుని అర్చిస్తున్న వారిలో ఆయనలా పరోపకార మనస్తత్వం ఎంత ఉంది? ఆయన అర్చించడం కాదు కావలసింది. ఆయన యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అని మనం చెప్పుకున్నాం. పెద్దలు ఏదైతే ఆచరించి చూపారో దాన్ని ఆచరించటం, వాళ్ళు దేనిని ప్రమాణంగా స్వీకరించారో దాన్ని ప్రమాణంగా స్వీకరించడం సహజంగా చేయాలి. అలా ఆయన పూజించి మోక్షం పొందటం కాకుండా ఆయన సమాజానికి ఏ రకంగా ఉపయోగపడ్డాడో అలాగే మనం కూడా సమాజానికి ఉపయోగపడాలి అనే బోధనని ఆ శివతత్వం మనకు చెబుతోందన్నమాట. అలా ఆ దేవుణ్ణి అర్చిస్తున్న వాళ్ళలో మామూలుగా ఎంతమంది నిజంగా పరోపకారం చేస్తున్నారు, ఎంతమందికి ఉంది ఆ మనస్తత్వం అన్నది విఘ్నులు ప్రశ్నేసుకోవాలి. పరమశివుణ్ణి పూజిస్తే చాలదని ఆయన లక్షణాలు స్ఫూర్తిగా సమాజం శక్తివంతం కావడానికి పాటుపడాలని ఆచార్యులు సందేశమిస్తారు. అందుకని ఆయన లక్షణాలను మనం కూడా పుణికిపుచ్చుకొని మనం కూడా ఆ లోక కళ్యాణం కోసం పాటుపడాలని శివరాత్రి నాడు శివుడు మనకిచ్చేటువంటి సందేశం అన్నమాట. స్వస్తి.